మార్చి 24th అనేది వరల్డ్ టీబీ డే. అయితే ఈరోజు 22nd ఆదివారం కావటం మూలంగా న్యూ ఏజ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సంజీవ పార్కులో ఈరోజు అందరూ కలిసి ఒక వాకథాన్ నిర్వహించారు. అంటే టీబీ మీద అవేర్నెస్ కోసం. అసలు టీబీ అంటే ఏంటి, దానికి ఎప్పుడు వైద్యం చేయాలి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఎన్ని రోజులు మనం వాడాలి, అంటే ఎంతమంది చనిపోతున్నారు, దీని ప్రభావం కుటుంబం మీద ఏ విధంగా ఉంటుంది అనే అనేకమైనటువంటి అంశాలని ఇక్కడ చర్చించడం అనేది జరిగింది ఈరోజు. అయితే టీబీ అనేది ఎవరైతే 2 వారాలు 3 వారాల కంటే ఎక్కువ దగ్గుతున్నారో, దగ్గి కొంతమందికి బ్లడ్ పడటం, ఈ దగ్గుతో పాటు ఆకలి తగ్గిపోవటం, ఈ దగ్గుతో పాటు బరువు తగ్గిపోవటం, తర్వాత నీరసం అయిపోవటం, సాయంత్రం కల్లా నీరసం అవటం, రోగం వచ్చిన కోడిలాగా ముడుచుకొని పోవటం, బరువు తగ్గిపోవటం, మిడ్ నైట్ కూడా ఇబ్బంది పడుతూ ఉండటం, కాళ్ళు చేతులు గుంజటం, దేని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటం అనేవి వీటి లక్షణాలు. ఆల్రెడీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, ఇట్లా తెమడ, లేకపోతే బ్లడ్ పడటం, ఆల్రెడీ టీబీ మందులు వాడారు, అదే కుటుంబంలో ఇంకొకళ్ళు దగ్గుతున్నారు, అది పిల్లలు కానీ ఏ వయసు వాళ్ళైనా సరే, మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ని సంప్రదించాలి, లేదంటే ప్రైవేట్లో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ప్రిస్క్రిప్షన్ రాయగానే సరిపోదు, 6 నెలలు కంప్లీట్గా కోర్సు కంప్లీట్ చెయ్యాలి, ఒక్కరోజు కూడా తగ్గకూడదు అనేటటువంటిది మీరు నియమంగా పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే దగ్గు తగ్గిపోతుంది, వారం రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది, ఆకలి పెరుగుతుంది, బరువు వస్తుంది, ఇంకెందుకులే వాడటమని కొంతమంది 15 రోజులు కాపుతారు, కొంతమంది 2 నెలలు కాపుతారు, కొంతమంది 3 నెలలు కాపుతారు. 6 నెలల కంటే తక్కువ 6 రోజులు కూడా ఆపకూడదు.